హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ kopuri సిస్టర్స్. ఇవాళ నేను మీకు పన్నీర్ బూనా ఫ్రాంకీ ఎలా చేయాలో చెప్పబోతున్నా. దానికి ఫస్ట్ పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని అందులో 2 పెద్ద స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడయ్యాక అందులో ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసుకొని అది చిటపిట్ల అయ్యేదాకా మనం బాగా వేయించుకోవాలి. అలాగే దీంతో పాటు మనం ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి చిన్నగా 3 నుండి 4 ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కోసుకోవాలి. ఎందుకంటే మన గ్రేవీలో ఉల్లిపాయలు పెద్దగా ఉంటే బాగోదు. 3 to 4 మీడియం సైజ్డ్ ఆనియన్స్ వేసుకొని బాగా వేపుకోవాలి, అది గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, అప్పుడు వాళ్ళు కూడా ట్రై చేస్తారు. కింద కమెంట్ చేయండి మీ పన్నీర్ బూనా ఫ్రాంకీ ఎలాగొచ్చిందో. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట మోగించడం మర్చిపోవద్దు. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు బిర్యానీలో చూస్తే మనకు ఎలాగ ఉంటుందో అలాగే అవ్వాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ సాటే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ పసుపు వేసేది ఎందుకంటే కలర్ వస్తుంది మనకి. అండ్ ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఏదైతే ఉందో అది మీరు క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీకు ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే. సో అది బాగా కలుపుకున్నాక అందులో 1 టీ స్పూన్ జీరా పౌడర్, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అది వేసుకొని బాగా కలుపుకున్నాక మనం టమాటో ప్యూరీ వేసుకుంటున్నాం. ఆ టమాటో ప్యూరీ ఏదైతే ఉందో అది మీరు బయట కొన్నదైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో అయినా చేసుకోవచ్చు. కాకపోతే టమాటోస్ బాయిల్ చేసి తొక్క తీసి గ్రైండ్ చేయాలి. 1 కప్ టమాటో ప్యూరీ వేసుకోవాలి. 1/4 కప్ దహి కర్డ్ వేసుకొని అది బాగా కలుపుకోవాలి. అండ్ ఇది బాగా కలిపి థిక్ పేస్ట్ లాగా అయిపోవాలి. మొత్తం ఓన్లీ ఆనియన్స్ ఉన్నట్టే ఉంటుంది, చూసినట్టు మీరు వీడియోలో చూసినట్టయితే అలాగ అవ్వాలి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట మోగించండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది మీరు గంట మోగిస్తే. సో ఇది ఆయిల్ రిలీజ్ అయినట్టు అవుద్ది. అప్పుడు ఇందులో మనం 250 ml అంటే 1 కప్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అది కాస్త మ్యాష్ చేస్తూ బాగా మిక్స్ చేయాలి. అండ్ ఈ పన్నీర్ బూనా ఫ్రాంకీకి మనం ఫ్రాంకీ బేస్ ఏదైతే ఉందో చపాతీస్కి మైదా అయినా వాడచ్చు, గోధుమ పిండి అయినా వాడచ్చు, అది మీ నచ్చినట్టు మీరు వాడచ్చు. అది ఫస్ట్ హాఫ్ కుక్ చేయాలి, ఆ తర్వాత కంప్లీట్గా కుక్ చేయాలి. అండ్ ఈ పన్నీర్ 400 grams వేస్తున్నాను. అది క్యూబ్స్ లాగా కట్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఒక 4 to 5 minutes. మొత్తం గ్రేవీ అంతా పన్నీర్ ఉండాలి, గ్రేవీ ఎక్కువగా ఉండకూడదు. సో ఆ ఫ్రాంకీ బేస్ ఏదైతే ఉందో ఫస్ట్ మీరు హాఫ్ కుక్ చేయాలి, అంటే ఓన్లీ చిన్న స్పాట్స్ వచ్చేదాకా. ఆ తర్వాత మీరు ఇప్పుడు పన్నీర్ ఫ్రాంకీ అది సర్వ్ చేసే టైంలో మీరు అది కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాంకీ మసాలా చూద్దాం. దానికి 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది కావాలంటే మీరు స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి చేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేయండి అన్ని మసాలాస్. మీరు కావాలంటే కొరియాండర్ పౌడర్ ఇంకా ప్రొమోగ్రనేట్ పౌడర్ కూడా ఉంటుంది, అవి కూడా వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇది బాగా ఒకవేళ ఏమైనా కారం ఉప్పులు ఏమైనా రాక్స్ లాగా ఉంటే అవి బాగా క్రష్ చేసుకోండి. ఇందులో కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. అండ్ చపాతీ పెట్టుకొని దాని మీద 3 to 4 పన్నీర్ గ్రేవీ ఏదైతే మనం చేస్తామో అది పెట్టుకోవాలి. అండ్ ఆనియన్ స్లైసెస్ని మీరు వెనిగర్లో ముంచుకోవాలి. అండ్ దానికన్నా ముందు పన్నీర్ మసాలాని దాని మీద స్ప్రింకిల్ చేసుకోవాలి. అండ్ రోల్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.